దీవించే ఆడియన్స్ దే డెఫినెట్ గా రేపటి నుంచి ఇంకా బాగుంటాయని అనుకుంటున్నాం కలెక్షన్స్. వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీఆర్ వెరీ హ్యాపీ అండి. మేము ఏదైతే అనుకున్నామో అది రీచ్ అయ్యాము ఈ సినిమా ద్వారా. అంటే బాబు అన్ని చేయగలడు, చంద్రహాస్ బాగా చేస్తాడు, యాక్టింగ్ అందరికీ నచ్చేలా చేస్తాడు అనేది చెప్పాలనుకున్నాము. అది 100% రీచ్ అయ్యాము. అండ్ మీడియా పీపుల్ ఇక్కడి వరకు మమ్మల్ని ఎంతో కోఆపరేట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రివ్యూస్ ఇచ్చిన వారందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఇంతవరకు మరి నా దగ్గరికి రాలేదా అసలు లేవా తెలియదు, ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా చూడలేదు. ఐఎమ్ సో హ్యాపీ. అన్ని పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి, చాలా సంతోషం. సో ఇలాగే ఈ సినిమాని ఇంకొక వారం 2 వారాలు ముందుకు తీసుకెళ్లాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఇంత బాగా వెళ్ళడానికి ఇక్కడ ఇంతకుముందు ఎప్పుడు మీరు మా ప్రెస్ మీట్లలో చూడని ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు, మ్యూజిక్ డైరెక్టర్ అశ్విన్ హేమంత్ కి చాలా ఫస్ట్ మార్క్స్ పడ్డాయి. కంగ్రాట్స్ డార్లింగ్, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ గారికి కూడా చాలా మంచి స్క్రిప్ట్ చేశాడని పేరు వచ్చింది. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. అండ్ ఆల్ ద హీరోయిన్స్ యూ గాట్ వెరీ గుడ్ నేమ్ అండ్ ఫేమ్. అండ్ ఆఫ్ కోర్స్ చంద్రహాస్ 100 మార్క్స్ కొట్టేశాడు. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు హీరో. అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది నాకు ఫుల్ మార్క్స్ వేసినందుకు అందరూ. అండ్ టికెట్స్ డబ్బులు వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా నాకు మెసేజెస్ ఫుల్గా వస్తున్నాయి. ప్రీ రిలీజ్ లో చెప్పాను టికెట్ డబ్బులు ఇచ్చేస్తా వెనక్కి ఎవరికైనా నచ్చకపోతే అని. చాలా లైక్ ఎన్నో మెసేజెస్ వస్తున్నాయి. నా ఇన్స్టాగ్రామ్ డిఎం మొత్తం ఫుల్. ఈరోజు అన్ని చూసుకోలేకపోయాను మొత్తం, బట్ చూసినంత వరకు చూశాను. రేపు కొంచెం ఖాళీ ఉంటా అనుకుంటున్నాను. అన్ని పక్కన పెట్టి మాట ఇచ్చా కాబట్టి కూర్చొని అన్ని చూస్తా. వచ్చినంత వాటిలో ఒక 95% పాజిటివ్ ఉంటే ఒక 5% అందరికి నచ్చాలని రూల్ లేదు కాబట్టి పెట్టారు. టికెట్ ఏం లేదు, జస్ట్ మెసేజ్ పెట్టారు సినిమా చూశాను బాగాలేదు అని. అయితే రెస్పాండ్ అయ్యి ఆ 5% పీపుల్కి నేను అడిగినట్టుగా చెప్పినట్లుగా స్టేజ్ మీద మీ టికెట్ ఫోటో పెట్టండి అండ్ వీడియో ప్రూఫ్ పెట్టండి స్టేజ్ మీద చెప్పా కదా. అంటే ఎట్లా చెప్పారంటే ఆ సినిమా చూశాను నాకు తీసుకోలేదు వెళ్ళిపోయాను అని చెప్పి అంత లైక్ నాన్ సెన్స్ టాక్స్ అవన్నీ. ఆ 5% కూడా ఆ 5%లో జెన్యూన్ లేరు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నా మాట పైన నేను ఉండడానికి కూడా నాకు చాలా ఈజీగా ఉంది. చూసినంత వరకు యునానిమస్ గా ఇట్స్ ఆల్ సూపర్ హిట్ అని చెప్పారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. మీరు తీసింది ఈ సినిమా కూడా కేవలం వాట్ ఆల్ ఐ కెన్ డూ అండ్ ఐ కెన్ డూ వెరీ వెల్ అని చూపించుకోవడం కోసం. అండ్ అది ఎవ్రీ వన్ నో ఐ మీన్ నెగిటివ్ లేదు రివ్యూస్ పరంగా కానీ. సినిమా నాకు చుట్టుపక్కల నాకు చెప్పే వాళ్ళందరూ కదా, నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవ్రీబడి ఈస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ అండ్ హ్యాపీ ఫర్ దట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక్క కలెక్షన్స్ ఒకటే నాకు కొంచెం అనిపిస్తుంది, ఇంకా వస్తే అదొక్కటే నేను కొంచెం యాక్చువల్గా కొంచెం దాని గురించి ఐఎమ్ నాట్ లైకింగ్ ద కలెక్షన్స్ పార్ట్, బట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ హ్యాపీ. ఎందుకంటే సినిమా బాగుంది అని అంటున్నారు చూసినంత వరకు, బట్ సినిమా థియేటర్కి వచ్చి ఇంకా ఎక్కువగా చూస్తారని ఇప్పుడు టాక్ వచ్చింది కాబట్టి రేపు ఎల్లుండి చూస్తారని నేను అనుకుంటున్నా. బట్ యా చాలా ఐ హర్డ్ లౌడ్ అండ్ క్లియర్ దట్ ఫ్రమ్ నెక్స్ట్ మూవీస్ ఐ నీడ్ టు డూ కాన్సెప్ట్ వైజ్. బట్ వి న్యూ ఇట్ కాన్సెప్ట్ కంటే కూడా అన్ని మిక్స్ అయ్యి ఒక్క సినిమాలో ఉండి ఫస్ట్ లో చూపిస్తే తర్వాత నేను ఒక సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్స్ ఈ నెక్స్ట్ రాబోయే నెక్స్ట్ రాజమౌళి నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ వాళ్ళు ఆ టాలెంట్ ఉన్న పర్సన్స్ ఈ సినిమాని చూసి కరెక్ట్ గా నన్ను వాడుకోగలుగుతారని చెప్పడం కోసం ఈ సినిమా తీసాను మేము. అండ్ అది 100% రీచ్ వెళ్ళింది. సో నెక్స్ట్ నుంచి ఇంకా ఇలా కమర్షియల్ సినిమాస్ నాకు రావు, ఓన్లీ వెరీ కాన్సెప్ట్ బేస్డ్ అండ్ యూనిక్. అండ్ ఇంకా డైరెక్ట్ అంతా హాలీవుడ్ రేంజ్ నెక్స్ట్ ఇది ఇలా 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 అసలు ఈ కమర్షియల్ టచ్ అయ్యాను, నేను ఫిక్స్ అయ్యాను. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఐ హోప్ కలెక్షన్స్ ఇంప్రూవ్ టుడే టుమారో అండ్ డే ఆఫ్టర్, బికాస్ యునానిమస్ గా రివ్యూస్ పరంగా కానీ అండ్ ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్ద మా ఫాదర్ కాల్ చేస్తున్నారు, కంగ్రాట్స్ చెప్తున్నారు. దానికి కూడా చాలా చాలా హ్యాపీ. యా హిట్ ఈస్ హిట్ ఎండ్ ఆఫ్ ద డే, కలెక్షన్స్ ఆర్ నాట్. సో యా అది కూడా ఇంప్రూవ్ అవుతుంది కదా అండి, అవుతుంది. అదొక్కటే నాకు కొంచెం అనిపిస్తుంది. మిగతా అంతా వెరీ హ్యాపీ రివ్యూస్ పరంగా కానీ హిట్ పరంగా కానీ. సెలబ్రిటీ షో జరిగింది నా నైట్. వచ్చిన వాళ్ళు కూడా డార్లింగ్ ఆకాష్ పూరి వచ్చారు, సోహెల్ వచ్చారు అండ్
శ్రీకాంత్ గారు అండ్ కృష్ణవంశీ గారు అండ్ all the TV artists, my dad friends, everyone who came, everybody enjoyed it thoroughly. And media వాళ్ళందరికి కూడా చాలా థ్యాంక్స్. ఫుల్ ఆర్గానిక్గా ఎంతవరకు మీరు చేశారో అది నాకు తెలుసు. దానికి థ్యాంక్ యూ సో మచ్. జెన్యున్గా మీరు అందరు రివ్యూస్ ఇచ్చారు, జెన్యున్గా మాట్లాడారు. అండ్ నాకు ఐమాక్స్ దగ్గర, సంధ్యా థియేటర్ దగ్గర ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. లిటరలీ నాకు కొంచెం ఇంకొక 5-10 minutes అక్కడ ఎక్స్ట్రా ఉంటే నేను ఏం చేసేవాడిని. ఎందుకంటే అంత పొగిడారు, అంత దగ్గర తీసుకున్నారు. డైరెక్ట్గా లైక్ చెప్తుంటే తెలిసిపోతుంది నాకు మీ జెన్యూనిటీ, మీ ఫేస్లో కానీ, మీ రియాక్షన్స్లో కానీ. ఐ ఓన్లీ హ్యావ్ వన్ థింగ్ టు సే ఫర్ ఆల్ ఆఫ్ దాట్. థ్యాంక్ యూ. దానికంటే ఇంకా ఏం చెప్పలేను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ మా మ్యూజిక్ డైరెక్టర్కి, అశ్విన్ బ్రదర్. దిస్ విల్ బీ ఇప్పటికిప్పుడు కాకపోయినా విత్ టైమ్ పీపుల్ దిస్ ఆల్బమ్ విల్ గో సమ్వేర్. ఐఎమ్ 100% షూర్ అబౌట్ ఇట్. సో అండ్ డైరెక్టర్ డార్లింగ్, ఇంత మంచి స్టోరీ మీరు రాసుకొని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. I thanks to all. Thank you. Hi everyone. Andarki namaskaram. I'm Ambika Vani. So thank you so much. आप लोगों ने इतना प्यारा प्यारा रिव्यू दिया, ऑनेस्ट रिव्यू दिया और इतना सारा सपोर्ट एंड प्यार दिखाया. आप सबको ये फिल्म पसंद आ रही है, यही हम सबकी सफलता है. So thank you so much again. సెలబ్రిటీ షోకి వచ్చి మా మూవీ చూసి చాలా చాలా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చిన ఆకాష్ గారికి, క్రాంతి, సుమంత్, డాన్స్ కొరియోగ్రాఫర్ రవి గారు, సోహెల్ అండ్ శ్రీకాంత్ సార్, కృష్ణవంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పాజిటివ్ రివ్యూస్ వల్ల కూడా మేము చాలా కాన్ఫిడెంట్ అండ్ హ్యాపీగా ఉన్నాము. అండ్ రామ్నగర్ బన్నీ ఇంకొక పర్సన్ లేకపోతే కూడా జరగకపోయిండేది. ఆయన ఎవరో కాదు, శ్రీనివాస్ వెల్గొండ సార్. ఒక్కొక్క లైన్, ఒక్కొక్క డైలాగ్, ఒక్కొక్క సీన్ అసలు అమేజింగ్. మా ఇంట్లో మా మమ్మీ వాళ్ళు అయితే అసలు ఆ జోక్స్ అన్ని అనుకొని మరి నవ్వుకుంటున్నారు చూసినప్పటి నుంచి. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమా అనేసి ఒక డైలాగ్ అనేసారు. సో యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ మీడియా పీపుల్ ఇక్కడ దాకా మమ్మల్ని తీసుకొచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు, సురేష్ గారు, మమ్మల్ని ఫస్ట్ నుంచి చాలా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. అండ్ అందరికంటే పెద్ద థ్యాంక్స్ ప్రొడ్యూసర్ సార్, మలేజా ఆంటీ. వీళ్ళకి పడ్డ కష్టం ఎవరికి చెప్పలేను, మీరు ఇమాజిన్ కూడా చేసుకోలేరు. చాలా సపోర్ట్ చేస్తూ మా టీం అందరినీ యూనో ఒక ఫ్యామిలీలా చూసుకొని చాలా బాగా చూసుకున్నారు. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ హీరో చంద్రహాస్. ఇఫ్ చంద్రహాస్ ఈ ప్రాజెక్ట్లో లేకపోయి ఉంటే ఈ ప్రాజెక్ట్లో మేమందరం కూడా ఇంతే బాగా చేసేవాళ్ళం కాదేమో. బికాజ్ తన యాక్టింగ్, తన డాన్స్, తన అండర్స్టాండింగ్, తన కోఆపరేషన్, తన సపోర్ట్ అన్నీ ఇట్స్ 100 out of 100. I have to thank my co-actors Ritu, Ambika, Richa and everyone. అందరూ 100% పెట్టారండి. అంటే అందరి ఎనర్జీస్ ఒక పాయింట్కి వచ్చి ఒక ప్రాజెక్ట్ని పుష్ చేస్తే ఎలా ఉంటుంది, సో అలా అందరం కలిసి మొత్తానికి హిట్ కొట్టాము. అండ్ కొంతమంది క్వశ్చన్స్ అడుగుతున్నారు, లైక్ ఏంటి సినిమా ఎందుకు చూడాలని. చిన్న సినిమా పెద్ద సినిమా పక్కన పెడితే MBBS ఎగ్జామ్, IAS ఎగ్జామ్ అయితే రాయరు కదా సినిమా చూసి. సినిమా చూసే ఎంటర్టైన్మెంట్ కోసమే. సో దానిలో కూడా మీరు ఇన్విజిలేటర్ల డౌట్స్, క్వశ్చన్స్ ఎత్తుకొచ్చి ఎవరేం చెప్పలేరు. ప్లీజ్, ఇప్పటిదాకా మమ్మల్ని సపోర్ట్ చేశారు, దానికి మేము చాలా గ్రేట్ఫుల్ ఉన్నాము. మన మ్యూజిక్ డైరెక్టర్ వల్ల కూడా సినిమా ఒక పెద్ద రేంజ్ లోకి వెళ్ళింది. అసలు BGM, సాంగ్స్, మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ అయితే సాంగ్స్ వినకుండా ఆగలేకపోతున్నారు. ఆన్ లూప్ రామ్నగర్ బనీ ఆల్బమ్ ప్లే అవుతుంది మా ఇంట్లో, కార్లో, ఎక్కడికి వెళ్ళినా సరే. అలానే మీరు కూడా ఇప్పటి వరకు సపోర్ట్ చేసినట్టుగానే ఇంకా కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గివింగ్ us your time and supporting us. First of all, I would love to say this. I am a Malayali. I have done Tamil and Malayalam films, and this is my first Telugu film. And I am actually a big fan of Telugu industry and the Telugu people by working with Prabhakar sir. And I would love to do more Telugu film because I felt like this is my home production.
And thank you so much, sir, for giving me, for making me your Tara. And thank you to my director, sir, and Malayaja ma'am, and Chandrahas, and all of us. And I would love to say this. I heard such an amazing review from everybody. Malayali people, they watched it yesterday, my friends over here, and they all loved it. So what we need in film, it's entertainment, right? So in Ramnagar Bunny, it's everything is there. If you want love, love is there, dance is there, fight is there, and comedy. Comedy, we have to say. Yesterday when I was watching, everybody was laughing for every comedy. So I want to all of you people in Andhra, Telangana, all over the world to watch our film and support our small craft. It's a small film, we know that, but we will never disappoint you. We will never disappoint you. So please take your family in this Navaratri. So we have so much of leaves now. So please take your family, come and watch our film and bless us, and we will won't disappoint you guys and see you guys in films. And thank you so much once again, Telangana and Andhra. Thank you so much. You guys are very sweet and kind. Thank you. పెద్ద సినిమాలు 100 కోట్లు ఖర్చు పెట్టి తీసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత బాగుంది అన్న మాట అనిపించాలంటే అన్ని 100 కోట్లు పెట్టి కూడా చాలా కష్టంగా ఉంది. అది మీకు తెలుసు. ఒక చిన్న సినిమా, చిన్న నిర్మాత, చిన్న డైరెక్టర్, కొత్త హీరో, ఇది ముందు కామన్ ఆడియన్ బయటకు వచ్చి బాగుందండి, బాగా చేసాడు ఆ కుర్రాడు, అన్ని బాగున్నాయి అనే మాట అనిపించుకున్నాం. అందుకు కారణం ఫస్ట్ మీరు ఆడియన్స్. మిమ్మల్ని ఎప్పటికీ జన్మలకి మర్చిపోలేం. ఎందుకంటే పెద్ద బ్యానర్లు ఎంకరేజ్ చేయడం వేరు, ఒక కొత్త కుర్రాడు వస్తున్నాడు బాగుందని ఒక మాట అన్నారు, దాన్ని ముందుకు తీసుకెళ్దాం అని మీరు చేసిన ప్రయత్నాన్ని మాత్రం మేము ఎప్పటికీ మర్చిపోలేం. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా అంటే హిట్ ఎలా ఉంటుందంటే, నిన్నంతా మెసేజ్లు వస్తానే ఉన్నాయి, నా ఇన్స్టాల్ అవే పెట్టుకుంటూ వస్తా ఉన్నాను. ఆ మెసేజ్లు వచ్చినాయి అన్ని. నిన్న నా సెల్ మొత్తం సైలెంట్లోనే ఉంది ఇయాల్టి వరకు. అది ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే, నిన్న ఒక అమ్మాయి ఫోన్ చేసింది, సైలెంట్లో చూశాను, కాస్ట్యూమ్ డిజైనర్ అంజలి అని, ఏడుస్తా ఉంది. ఏమన్నా ఏడుస్తున్నావు అంటే, సార్ సినిమాకి ఇంత మంచి పేరు వచ్చింది, నా పేరు ఎందుకు సార్ చెప్పలేదు అని ఏడుస్తుంది. నేను ఎంత కష్టపడి చేశాను సార్ సెట్లు అంటే, అయ్యో సారీ అమ్మ మర్చిపోయాం, ఆల్రెడీ ప్రభాకర్ చెప్పామంటే చెప్పలేదు సార్, నాకు వినపడలేదు సార్ అంటే చూడండి, కష్టపడి పనిచేసిన వాళ్ళు సినిమా సక్సెస్ టాక్ రాగానే వాళ్ళ పేరు ఎక్కడ వినపడకపోతే ఎంత కోపం వచ్చేస్తుంది చూడండి, వాళ్ళకి ఎంత బాధ వస్తుందో. అది సక్సెస్ ఉంది కాబట్టి, లేకపోతే అసలు సార్ నా పేరు చెప్పొద్దు అని చెప్పచ్చు సార్, ఎవరికైనా తప్పదు అది. సో ఇంత మంచి టాక్ తెచ్చుకున్నందుకు విషయం ఏంటంటే, ఇక్కడ ప్రభాకర్ కానీ నేను కానీ ఒక 50-60 మార్కులు తెచ్చుకుంటే, ఏదైతే మేము టార్గెట్ చేసామో చంద్రాస్ని అతను 100కు 100 తెచ్చుకున్నాడు. గుడ్ డార్లింగ్, సూపర్, నీ వర్క్ అదిరిపోయింది. నీకు ఇండస్ట్రీలో ఈ కథలు ఆ కథలు అని కాదు, మంచి కథ ఏదొచ్చినా చెయ్యి, నీకు వినగానే అద్భుతం అనిపించిందంటే ఒక మంచి బ్యానర్, మంచి డైరెక్టర్, 100% నువ్వు రైటర్స్ దృష్టిలో ఇప్పటికే నన్ను చాలా మంది ఎంక్వైరీ చేశారు, ఆ అబ్బాయి బాగా చేస్తున్నాడు, ఆ అబ్బాయి బాగా చేస్తున్నాడు. ఫస్ట్ రాగానే నీ గురించే, నా గురించి, మీ నాన్న గురించి, ఎవరి గురించి, హీరోయిన్ల గురించి కూడా కాదు, వీళ్ళ ముందే చెప్తున్నా, నీ గురించి అడుగుతున్నారు ఫస్ట్. వెరీ గుడ్. అలాగే హీరోయిన్స్ చాలా బాగా చేశారు, ఎవరి క్యారెక్టర్ వాళ్ళు. ఈ అమ్మాయి ఎంత క్యూట్ గా ఉందో ఆ లవ్ సీన్స్ లో, దాంట్లో దీంట్లో చాలా బాగా చూపించారు అంటున్నారు. అలాగే తన క్యారెక్టర్, నిన్న ఒక ఆవిడ అంటుంది, ఏంటి తల్లి భయపెట్టేసావని. సో వీళ్ళంతా చాలా బ్యూటిఫుల్ గా చేశారు, ఎవరి వర్క్ వాళ్ళకి. సలీం షేక్ అయితే అతను పెడుతున్నాడు రోజు మెసేజ్లు తన ఇన్స్టాలో స్టేటస్ లో సినిమా గురించి, అంత లైక్ చేశాడు తన క్యారెక్టర్ ని. ఆ రెస్పాన్స్ చూసి బాయ్ ఐమ్ ఫుల్ హ్యాపీ అంటున్నాడు. ముందు ఈ రిజల్ట్ తీసుకొచ్చుకున్నందుకు ఒక చిన్న సినిమాకి ముందు మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. దీన్ని ముందుకు తీసుకెళ్ళినందుకు నేను కోరుకునేది ఒక్కటే, మిమ్మల్ని ఇది గొప్ప సినిమా ఏదో కాదు, తను ఒక హీరోగా అన్ని చేయగలడు అనేది కావాలి డార్లింగ్ మనకు అన్నాడు. అదే ఫుల్ఫిల్ చేసాం. వెళ్ళిన వాళ్ళు కాసేపు సరదాగా నవ్వుకుని రావాలన్నాడు. సరదాగా హ్యాపీగా ఒక గంటన్నర 2 గంటల సేపు చక్కగా నవ్వుకుని బయటకు వస్తారు. రేపు ఎల్లుండి దయచేసి ఒక చిన్న సినిమాని మీరందరూ థియేటర్స్కి వెళ్ళి చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మలయాజ గారికి, మా డార్లింగ్ ప్రభాకర్కి థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఎడిటర్ మార్తాండ వెంకటేష్ గారికి పేరు కూడా నేను మర్చిపోతున్నాను. ఫస్ట్ నుంచి ఆయన ఒక 10 సీన్లు చూసి ఈ సినిమా అద్భుతం, నేను దిల్రాజు గారితో మాట్లాడతా అన్న వ్యక్తి 10 సీన్లు షూట్ చేసి చూపించగానే సో అంత కాన్ఫిడెన్స్ ఇచ్చారు ఆయన. సారీ సార్, నేను 2-3 సార్లు మర్చిపోయాను.
ఐఎమ్ వెరీ సారీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రమ్ చెన్నై, నా స్టూడియో చెన్నైలో ఉంది. అండ్ నార్మల్గా వెన్ ఐ వర్క్ ఆన్ అ ఫిలిం అండ్ if I know the result already, I don't bring my family. నేనే చూసేసి I just go off. And when I brought my family, I always trust my sister and wife review. Choosindi, screen lo choosindi, they told me Chandra has something, he has fire in the screen, and they know that he's going to become a big star, and even I'm there with him to support him. And secondly, they love the film. They were very happy after seeing the film, and they actually thanked me. They have never thanked me till now, and so they loved the film. And ade naku result, that is my result. And thanks to media people, I've read all the reviews and everything, songs gurinchi and RR gurinchi and all that. The album vachi, it's it's a group project like for the past 1.5 years. And first thing, Srinivas sir, he brought me into this project. I don't know how we met, but he asked one of the AD and he brought me into this project. And secondly, Prabhakar sir, he tolerated me for 1 year. So there were delays and everything film project lo, but I hope this album, it will be like an evergreen album, like how Chandra has told me. And I believe that you can also go and listen to it if you still haven't, and I hope it will reach people. And thank you media people, thank you the audience for making this a good hit. And it's my debut in Telugu. Last time in Japan, it's my 5th film, but it's my first film in Telugu. I have done small films in Tamil, Kannada, and so my debut in Telugu. And I hope it's a grand success. Yes.